వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దమ్మ చెప్పిన కథలు. ఈరోజు కథ కాశీ రామేశ్వర మజిలీ కొత్త కథల్లోని 5వ మజిలీ కథ అయిన గజ దొంగల ఘోర తపస్సు. గురు శిష్యులు పూరి జగన్నాథం ఆలయానికి చేరుకున్నారు. అక్కడ జగన్నాథస్వామి ఆలయం యొక్క ఖాతను శిష్యులకు వివరంగా చెప్పాడు జయేంద్రుడు. జగన్నాథస్వామి దర్శనం చేసుకుని అక్కడ 2 రాత్రులు గడిపారు. ఆ స్వామిని కొలిచే భక్తుల కథలను కూడా జయేంద్రుడు చెబుతుంటే శిష్యులు భక్తి కథలు ఇలా ఉంటాయా అని ఆశ్చర్యపోయారు. ఆ రోజుల్లో జరిగే జగన్నాథ రథోత్సవంలో పాల్గొన్నారు. అక్కడ భక్తులు సర్వం జగన్నాథం అని తన్మయత్వంలో సాగుతుంటే శిష్యులు వారిని నిశితంగా గమనించారు. అతి ప్రాచీనమైన ఆలయాన్ని తన్మయత్వం చెంది మరీ చూశారు. గురుదేవా, ఇక్కడ భక్తులు భక్తి పారవస్యమున సర్వం వదులుకున్న వారిలా తమను తామే మర్చిపోయినట్లుగా ఉన్నారు. ఎంత అద్భుతమైన దృశ్యాన్ని కనులారా చూడగలిగాం అని శిష్యులు కూడబలుక్కున్నట్లుగా చేతులు జోడించి తెలిపారు. నాయన్లారా, పురుషోత్తమ క్షేత్రమైన ఈ జగన్నాథ క్షేత్రం ఇక్కడ ప్రజలకు ఎంతో నమ్మకంతో కూడినదై ఉంది. ఆ జగన్నాథుడు పిలిస్తే పలుకుతాడని వారికి ప్రగాఢ నమ్మకం. అందుకే జగన్నాథుని కొలిచి ఆయన పాద చరణాల యందే లీనమైపోదామనే ఆశతో సర్వం చాలించినట్లు అయిపోతుంటారు. ఇక్కడ ప్రసాదం కూడా మహా గొప్పదిగానే భక్తులు భావిస్తారు. ప్రసాదం లభిస్తే చాలు, దాన్ని సంతృప్తిగా ఆరగించడమే. ఎలాంటి తారతమ్యాలు, కులమతాలు పట్టింపులు లేకుండా కండ్లకద్దుకొని స్వీకరించి ఆరగిస్తారు. మహిమాన్వితుడైన ఆ జగన్నాథుని సేవలో పునీతులైపోతున్నామనే ఆశలోనే వారు మమేకమైపోతుంటారు. అందుకే వారి నోటి వెంట నిత్యం సర్వం జగన్నాథం అని పారవస్యంతో కూడిన భక్తి మాటున పలుకులు అలా వెలువడుతూనే ఉంటాయి. ఆ తర్వాత ఆ జగన్నాథునికి 1000 మొక్కులు మొక్కుకొని అక్కడి నుంచి తమ యాత్ర నిమిత్తం బయలుదేరారు. అక్కడికి 2 రోజుల తర్వాత సముద్రంలో పోటు పెరిగింది. అలలు మింటిని తాకేలా ఎగసిపడుతుంటే సముద్రం ఒడ్డున ప్రయాణం మంచిది కాదని మరో మార్గం పట్టి సాగారు. గాలివానతో ప్రకృతి అల్లకల్లోలంగా మారిపోయింది. ఎటు చూసినా జలమే. అతి పెద్ద మార్గాల నుంచి సన్నపాటి కాలినడకదారులు పూర్తిగా మూతలపడ్డాయి. ఏ వైపుకి ఏ విధంగా పోవాలన్నా కానరాని పరిస్థితిలో తడిసి ముద్దయిపోయి అతిపెద్ద కీకారణ్యంలోకి ప్రవేశించారు గురు శిష్యులు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పెలపెల ధ్వనులతో భారీ వృక్షాలు కూలిపోయి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న జలదారుల తాకిడికి నీటి ప్రవాహంలో తేలిపోయి సర్రున సాగిపోతున్నాయి. గురుదేవా, ఏమిటి విలయతాండవం, ఏమవుతోంది అడిగాడు మగధ రాజకుమారుడు చంద్రహాసుడు. కనీసం నిలువ నీడ లేకుండా సాగిపోతున్నాం. ఏమిటి విపత్కర పరిస్థితి? ప్రకృతి ఏమి కానున్నది? ఆకాశంలో ఉరుములు మెరుపులు చూస్తూ అడిగాడు అంగదేశ రాకుమారుడు శబరేంద్రుడు. నాయన్లారా, ఇది మున్నెన్నడూ లేనటువంటి ఉప్పెన. అందుకే సముద్రం పోటెత్తిపోయినది. దాని అలలు తాకిడికి ఇలా అల్లకల్లోలంగా మారిపోయింది. మీరు ఇదే మొదటిసారి ఇలాంటి బీభత్సకరమైన గాలివానను చూశారు. మనకున్న మంత్రతంత్రములతో ఎదురెదగలం, కానీ మీకు అనుభవంలోకి వస్తే రేపు ప్రజల కష్ట నష్టాల గురించి మీరు ఎంతో ఆలోచిస్తారు. అందుకే మీతో పాటు నేను తడిసి ముద్దయిపోయాను. అసలు అడుగులు పడనంతగా శరీరం బరువెక్కిపోతోంది అని గురువు జయేంద్రుడు చెప్పారు. గురుదేవా, మనం రాత్రి నుంచి అదే పనిగా కురుస్తున్న వర్షానికి తడిసి ముద్దయితిమి. ఇలానే తడుస్తూ ముందుకు సాగితే మనకు ఏదైనా అనారోగ్యం పట్టి పీడించవచ్చు. ఒక శిథిల కట్టడం కింద నిలబడి చెప్పాడు కళింగ భూపతి గారాలపట్టి మేఘనాథ్. ఆ మాటలు వింటున్న జయేంద్రుడికి ఆ పక్కనే కొద్దిపాటి దూరంలో పెద్ద వటవృక్షం పెద్ద శబ్దం చేసుకుని నేల కూలిపోగా ఆ చిమ్మ చీకట్ల నుంచి దివిటీ వెలుగుల్లో అతి పెద్ద నగరం కనిపించింది. ఇంతవరకు అడవి మధ్యలో ఉన్నామనుకున్నారు, కానీ వారున్నది నికుంభ నగరం సరిహద్దుల్లో అని తెలుసుకున్నారు. నికుంభ నగరం అడవుల మధ్యనే ఉండడమే కాదు, అక్కడ పాలకులు ఆటవిక జాతికి చెందినవారే కావడం విశేషం. ఇలాంటి 6 నగరాలు 100 క్రోసుల్లో పర్వతాలను ఆనుకొని వెలసి ఉన్నాయి. వీరిని జయించడం ఎవరితనం కాదు. పాలకులకు ఉన్న ఏలికలు పరమ దుర్మార్గులైన మహాయోధులు, అంతకుమించి పరమ కట్కోటకులు. వీరితో యుద్ధమన్నచో అనేక రాజ్యాలకు చెందిన రాజులు వీరితో కయ్యమెందుకు అని వెనక్కి అడుగులు వేసేలా చేసే ద్వంద్వ యుద్ధంలో యోధాను యోధులు. అప్పటికే తూర్పు తెల్లవారుతుండగా ఆ నగరం వైపు వర్షంలో తడుస్తూనే సాగేందుకు గురు శిష్యులు నిర్ణయించారు. అలా కొంత దూరం వెళ్ళాక ప్రధాన నగర తలవాకిలి కనపడింది. ఎత్తైన రాతి కట్టడంపై
కోట ప్రాకారాలు చూసి గురు శిష్యులు అబ్బో ఎంత బాగా కట్టుకున్నారని అనుకున్నారు. ఆటవిక రాజులు కట్టిన తీరు అద్భుతంగానే ఉంది అని ఎవరికి వారే మనస్సులో అనుకున్నారు. కొందరు సైనికులు ఎదురొచ్చి, ఎవరు మీరు? మా నగరంలోకి చొచ్చుకు రావడానికి గల కారణం? మేము గాలివానకు తడిసి ముద్దైన బాటసారులం. నేను గురువును, వీరు శిష్యులు. యాత్ర కోసం ఇలా దారి తప్పి మీ నగరం వాకిలిలోకి వచ్చాం. ఈరోజు తలదాచుకునేందుకు మాకు అవకాశం ఇప్పించండి. ఆ పైన ఇంత మృష్టాన్నం పెట్టి మా ఆకలి తీర్చండి అని కోరాడు గురువు. సరే, మాతో నడిచిరండి అని చెప్పి వారి వెంట నగరంలోకి తీసుకుపోయారు సైనికులు. అక్కడ బాటసార్ల కోసం ఏర్పాటు చేయబడిన పూటకూళ్ళ అవ్వల విడిదికి తీసుకుపోయి వారికి పరిచయం చేసి వారికి తగు వసతులు కల్పించండి అని చెప్పి వెళ్ళిపోయారు. పూటకూళ్ళ అవ్వల్లో ఒక ఆమె గురు శిష్యులకు తలదాచుకునేందుకు లోపల గదిలో ఒక మూల చోటు చూపించింది. ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకోండి. మీకు ఇంత ముద్ద పడేసే పనిలో నేనుంటాను. ఇక్కడ బాటసార్లకు తలదాచుకునేందుకు, ఆకలి తీర్చుకునేందుకు ఈ రాజ్యంలో ఎలాంటి కొరత ఉండదు అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ గదిలో పొడి దుస్తులు ధరించి ఒక మూల కూర్చున్న గురు శిష్యులు ముక్కుపుటలకు పూటకూళ్ళవ్వ వంటలు అదరగొట్టసాగాయి. అప్పుడు వారి ఆకలి మరింత విజృంభించింది. మిట్ట మధ్యాహ్నం వేళ సరికి అలా ఇలా బాటసార్లు వచ్చారు. వారితో పాటు గురు శిష్యులు భోజన పంక్తిలో కూర్చొని ఆకలి తీరా తిన్నారు. భుక్తాయాసంతో గురు శిష్యులు మేనులు వాల్చారు. బాగా అలసి ఉన్నందున వారికి తెలియకుండానే నిద్రపోయారు. పగటి పూట నిద్ర మంచిది కాదు, ఆరోగ్య హాని అని చెప్పి గురువు మాటలు ఆ క్షణం ముగ్గురు రాకుమారులకు గుర్తుకు రాలేదు. 2 రాత్రులు నిద్రలేనందున, బాగా నడిచి అలసిపోయినందున నిద్రలో బడలిక తీర్చుకున్నారు. తిరిగి వారు లేచేసరికి రాత్రి అయిపోయింది. గురువు నిద్ర మేల్కాంచి, పగటిపూట నిద్ర అనర్థాలకు దారితీస్తుంది, ఈరోజు ఏదో ఒక అనర్థం ఎదురవుతుందని అనుకుని మరీ చెవులు రిక్కించాడు. ఓం 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 అని 5-6 కలిసి అంటున్నట్లుగా ఓంకార శబ్దం చెవులకు సోకింది. అప్పటికే 3 శిష్యులు లేచి గురువు ముందు కూర్చున్నారు. వారు వింటూ ఆశ్చర్యపోయారు. గురుదేవా, సాయం సమయం నుంచే ఈ ఓం అనే శబ్దం పదే పదే వినిపిస్తూనే ఉంది. ఎవరు ఎక్కడ ఇలా వల్లిస్తున్నారు? అందుకు గల కారణం ఏమిటి అని ప్రశ్నించాడు మేఘనాథ్. అప్పుడే పూటకొల్లవ్వ వచ్చి, ఎంతగా అలసిపోయి ఉన్నారు కానీ ఆదమరిచి నిద్రపోయారు. ఎందుకు బిడ్డల్ని లేపాలని ఊరుకున్నాను. ఇంత ప్రసాదం చేసి ఉంచాను, తిని మరో నిద్ర తీశారంటే బల్లున తెల్లారిపోతుంది. చిక్కిపోయిన ముఖంతో చెప్పింది. నగరమంతా వినపడేలా ఓం అనే ఆలపిస్తున్నదెవరో ఈ పూటకొల్లవ్వకు అడిగి తెలుసుకోండి, గురువు అనుజ్ఞనిచ్చాడు. అవ్వా, ఓం అని అదే పనిగా ఆలపిస్తున్నది ఎవరు? అడిగాడు సవరేంద్రుడు. నాయనా, ఏమని చెప్పను? ఈ నగరం చేసుకున్న పాతకం. 4 గజదొంగలు ఘోర తపస్సు చేస్తున్నారు. పగటిపూట తపస్సులో వారు ఉచ్చారణ మాకు పెద్దగా వినిపించదు. చీకటి పడిందంటే వేదఘోషలా వినిపిస్తుంది. ఇక పాతకమని ఎందుకు చెప్పానంటే, నరహంతకులు వంటి మూడులు వారు. అవ్వ చెప్పడం ఆపింది. గురువు 3 శిష్యులు ఆసక్తిగా విన్నారు. ఆపావెందుకవ్వా? ఎంతో ఆసక్తి కలిగించేలా ఉంది నీవు చెప్పిన కథను. శబరేంద్రుడు చెవులు రిక్కించి మరీ అడిగాడు. నాయన్లారా, మీకు ఇంత ఆసక్తిగా ఉన్నందున మొత్తం కథనాన్ని వివరంగా చెప్పాల్సి ఉంది. లేకుంటే చాలా వరకు కుదించి చెప్పాలనుకున్నాను. నమ్మలేని ఈ కథను విన్నాక నమ్మక తప్పదు. ఇక వినండి. పూటకొల్లవ్వ చెప్పడం ఆరంభించింది. నికుంభ నగరం ఆటవిక రాజులతో పాలింపబడుతుంది. ఇక్కడ రాజు పేరు జలధరుడు. ఈతడు ద్వాపర యుగాన చెలరేగిన జరాసంధుని సంతతికి చెందినవాడు. ఈతడు పూర్వీకులు మగధ నుంచి తరిమివేయబడి ఈ పర్వతాల్లో తలదాచుకొని చాలా ఏళ్లపాటు ఆటవికల సహవాసంతో గడిపారు. వీరికి చదువు సంధ్యలు బొత్తిగా లేవు. వారికి ఇది 10వ తరం. వారు యుద్ధ విద్యల యందు మాత్రమే ఆసక్తిపరులు తప్పితే ఇతర చదువులపై వారికి వీసమెత్తు ఆసక్తి లేదు. నికుంభ నగరాన్ని దోచుకోవడానికి ఎవరి వచ్చినా తరిమి తరిమి చంపేస్తారు. అంతటి కఠిన శిక్షలతో రాజ్యం పాలింపబడుతోంది. జలధరుడికి ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు బేరుండుకుడు. పుట్టుక నుంచే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అందరితో ఏవగింపుకు గురైనవాడు. జలధరుడు కూడా ఏనాడు పట్టించుకోనందున బేరుండకుడు ఇక్కడ సమీప అరణ్యాల్లో ఘోర తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి తనకు పూర్ణారోగ్యం, 64 విద్యలు నేర్వకుండానే వశమయ్యేలా వరాలు పొంది నిజ నగరానికి వచ్చాడు. కొద్ది దూరం నడిచినంతనే ఆయాసపడి నేలపై పడిపోయే అనారోగి బేరుండకుడు
ఎలా తేజోవంతుడై ఉన్నాడు అని నగరవాసులు నోళ్లు వెళ్ళబెట్టారు. సోదరా జలధర, నీకు అన్నను, నిన్నటి వరకు అనారోగ్యని, అందుకే నీవు పాలకుడవయ్యావు. నేను బ్రహ్మను మెప్పించి అనారోగ్యం బాపుకుంటిని, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నేను నికుంభ నగరాన్ని పాలించేందుకు వచ్చాను, తక్షణం నీవు తప్పుకో అని కోరాడు. ఆ మాటలు విన్న జలధరుడు అన్న బేరుండకుణ్ణి తీక్షణంగా చూసి సరున కత్తిదీసి 4 ఖండములుగా నరికేశాడు. నేలపై పడిన బేరుండకుడు శరీర ఖండములు కొట్టుకునుచుంటే తెగిపడిన సరస్సు పకపకా నవ్వింది. ఓరి జలధర, తుచ్చమైన రాజ్యకాంక్షితే నీ తోడబుట్టవాణ్ణి వధించితివి అని మీసాలు మెలివేయకు, నాకు చావులేదు. నా తెగిపడిన శరీర ఖండములు నిర్జీవం కానే కావు అని చెప్పి పెద్ద పెట్టున నవ్వాడు. ఇదెలా సంభవం అర్థం కాక అడిగాడు జలధరుడు. సోదరా, మనం జరాసంధుని వారసులం. మనలో ఒకడికి అతడి వారసత్వం అంటిపెట్టుకుని ఉంది. మనలో నాకే దక్కిందా వారసత్వం. అదేమంటే తెగిపడిన దేహఖండములు నిర్జీవం కావు. నా కోరిక రాజ్యమేలాలని ఆ కోరిక తీరిన మరుక్షణం నా శరీరం అతుక్కుపోతుంది. మగధ సామ్రాజ్య బృహద్రథుడు కాశీరాజు కూతురు ఇరువురిని పరిణయమాడాడు. వారికి చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు. దాంతో మానసికంగా కుపితుడై అరణ్యముల యందు సంచరిస్తూ తనకు బిడ్డలు పుట్టే యోగం లేదా అని విచారిస్తుండగా కౌశికుడు అనే మునివర్యుడు ఒక మామిడి పండును ఇచ్చి సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవించి పంపెను. బృహద్రథుడు తన భార్యలకు సమంగా మామిడి ఫలం చీల్చి ఇచ్చాడు. వారు ఆరగించి గర్భం దాల్చారు. వారు ఒకేసారి శిశువులను కన్నారు. ఆ ఇద్దరూ అర్ధ శరీరంతో జన్మించారు. శిశువుల పుట్టుకలో చాలా ఘోరం జరిగిందని బృహద్రథుడు అతని భార్యలు కన్నీరు మున్నీరు అయ్యారు. ఆస్థాన జ్యోతిష్యులు శిశువులను చూసి వారు అందరిలా పసి రూపంలో అపూరూపంగా జన్మించలేదు. ఈ వింత వికృత రూపంతో శిశువులు బతకడం కష్టమని, ఇట్టి శిశువులను కోట ఆవల విసిరివేయించవలను, ఎలాంటి ఖనన కార్యం తలపెట్టరాదు అని వారు చెప్పారు. ఆ విధంగానే వికృత శిశువులను పారవేయించాడు మగధ సామ్రాట్టు. అర్ధరాత్రి వేళ మగధలో ఆకలితో తిరుగాడుచున్న జర అనే రక్కసి కళ్ళకు ఆ 2 దేహంలో కనిపించినవి. 2 అర్ధ శరీరములతో కదలాడుచున్న వికృత శిశువులను దగ్గరగా వచ్చి చూసింది. వాటిని భక్షించి ఆకలి తీర్చుకుందును కాక అని ఆ రక్కసి శిశువుని ఎత్తుకొని పోవటకు సన్నద్ధమైంది. బరువుగా ఉన్నందున కలిపి పట్టుకుంది. 2 అర్ధ శరీరంలో కలిసిపోయి ఒక్కటైన శిశువు వికృతంగా ఏడవడం ఆరంభింపాడు. నగరంలో ఆ శిశువు కేకలు ప్రతిధ్వనించాయి. కోటలో విచారంలో మునిగిన రాజదంపతులకు శిశువు రోదన వినిపించింది. ఆశ్చర్యపడి కోట వెలుపలకు మరుక్షణమే వచ్చి చూశారు. జర రక్కసి రాజుకు చేతులు జోడించి శిశువుల గురించి చెప్పింది. నా చేతుల్లోనే చూస్తుండగానే అతుక్కున్నందున వీడు సామాన్యుడు కాడు అని భక్షించక ఇలా లాలిస్తున్నాను అని చెప్పింది. బృహద్రథుడు ఆశ్చర్యంతో బిడ్డను అందుకొని, జరా, నా బిడ్డను కాపాడి నా దరి చేర్చినందున నీ రుణము తీర్చుకోలేను అని చేతులు మోడ్చి ఆమెకు ఆ రాత్రి ఆకలి తీరేలా ఆహారం ఇచ్చి పంపేశాడు. జరా అనే రక్కసి సంధింపబడి అర్ధ శిశువులు ఒక్కటైనందున జరాసంధుడు అని పేరు పెట్టుకుని తనంతటి వాణ్ణి చేశాడు తండ్రి బృహద్రథుడు. సోదరా, నీవు అగ్రజుడైన నాకు యావత్ రాజ్యం అప్పగించి నీవు తక్షణం తప్పుకో, ఇది రాజ్యధర్మం అని మరోసారి చెప్పాడు. ఆ మాటలకు జలధరుడు పగలబడి నవ్వాడు. తెగిపడిన నీ దేహఖండములు రాచిమేలడమా, అసంభవం అని నవ్వాపి తన భటులతో తన ముందు పడున్న బేరుండుకొని దేహఖండములు చాపల్లో చుట్టి వేయించి కీకారణ్యంలో పారవేయమన్నాడు. ఎంతో ఉత్కంఠగా ఆసక్తిగా చెబుతున్న కథనం పూటకొల్లవ చెప్పడం ఆపింది. 3 రాకుమారులు ఎందుకు ఆపావు? నరాలు తెగే ఉత్కంఠగా ఉందన్నట్లుగా ఆమె వైపు చూశారు. గురువు జయేంద్రుడు కూడా ఆ కథనంలో లీనమై ఉత్కంఠగానే చెవులు రెక్కించాడు. ఇక్కడి నుంచే మా నగరానికి చాలా కష్టాలు వరుసగా జరిగాయి. అరణ్యంలో బేరుండకుడు ఏమయ్యాడు? అతడి శరీరం మృగాల పాలయ్యిందా? మరణం లేని ఆ దేహఖండాలను నేటికి పశుపక్షాదులు రాచి రంపాన పెడుతున్నాయా? ఇలా 3 రాకుమారులు ఆత్రంగా అడిగాడు. బేరుండకుడు మహాపట్టుదల గల వ్యక్తి. ఎలాగైనా తెగిపడిన తన శరీరాన్ని తిరిగి అతికించుకోవాలనే సంకల్పంలోకి వచ్చేశాడు. తన శిరస్సుకు నికుంభ నగరాన్ని పాలించే రాజకిరీటం అలంకరింపబడిన మరుక్షణం శరీరం అతుక్కుంటుంది. అందుకు దారులు వెతికాడు. దుర్గమారణ్యంలో తన శరీరాన్ని కాపాడుకునేందుకు చాలా పాట్లు పడ్డాడు. హింసక మృగాలు, కీటకాలు రక్తసిక్తమైన అతని దేహాన్ని ఆరగించేందుకు వచ్చేస్తుండేవి. నరుని వాసనకు పులులు ఆ ప్రాంతంలో తిరుగుతుండేవి. వాటి నుండి తన శరీరాన్ని కాపాడుకునే విశ్వ ప్రయత్నంలో 64 కళలు అభ్యసించిన బేరుండకుడు ఒకసారి మన్నం చేసుకున్నాడు. ఎదురుగా జంట పులులు నాలుకలు తడుపుకొని పొదల్లోంచి గురిగా చూస్తున్నాయి. బేరుండుకుని
తెగిపడి ఉన్న శిరస్సును దొరకపుచ్చుకుందామని అవి గుడ్లప్పగించి చూశాయి. ఇంద్రజాలికం విద్యను ఇక్కడ రంగరించి తనువు కాపాడుకోవాలని నిర్ణయానికి వచ్చేశాడు. కన్నులు మూసుకొని స్మరించాడు. గురిగా చూస్తున్న పులులకు ఒక్కసారి కండ్ల ముందు కనిపించే బేరుండుకొని శరీర భాగాలు కనిపించకుండా పోయాయి. వాటి స్థానంలో పోతరించిన మృగరాజు కనిపించటంతో పొదల్లోంచి అటు నుంచి అటే పారిపోయాయి. ఆ పులులు వెళ్ళిపోయాక బేరుండకుడు పరిపరి విధాలుగా ఆలోచించాడు. ఇలా తనను తాను నిత్యం రక్షించుకోవడంతో సరిపోతుంది. ఏదో విధంగా నికుంభ నగర కిరీటాన్ని ధరించి తీరాలని నిర్ణయానికి వచ్చాడు. లేకుంటే శాశ్వతంగా ఇలానే ఖండితములైన ఖండాలుగానే పడుండాలి అని చాలా విచారించాడు. ఏదో విధంగా తాను పరిపూర్ణుడు కావాలి. ఇలా దిక్కులు చూస్తూ రోజులు వెళ్లదీయడం వలన తన శరీరం అతుక్కోదు. ఇలా ఎన్నాళ్ళని ఈ శరీరాన్ని కాపాడగలను అని తర్కించుకుని తపస్సులోకి వెళ్లాలని నిర్ణయానికి వచ్చాడు. ఓం అంటూ బిగ్గరగా స్మరించడం మొదలుపెట్టాడు. ఇలా కొన్నాళ్ళు జరిగేసరికి బేరుండకుని తపస్సు మరింత రంగరింపబడింది. అతడు తపస్సు చేస్తున్న ప్రాంతంలో తేజస్సు నిండిపోయింది. ఆ దారిన పోయే బాటసార్లు పలువురు సంభ్రమంగా చూసేవారు. తెగిపడిన అవయవాలను చూసి భయపడేవారు. మరికొందరు చేతులు మోడ్చి నమస్కరించి ఇదేం ఘోర తపస్సు అని చెప్పుకొని సాగిపోతుండేవారు. ఈ విచిత్రం గురించి బాటసార్ల నుంచి విన్న నలుగురు యువకులైన గజదొంగలు వెతుక్కుంటూ వచ్చి బేరుండకుని తపస్సును చూశారు. చాలా విచిత్రంగా ఉన్నందున అక్కడ చాలాసేపు నిరీక్షించారు. ఎంతటి తపస్సు చేసినా వారైన కన్నులు ఏదో సమయంలో తెరవకపోరు అని ఆ సమయం కోసం కాచుకొని ఉన్నారు. సాయం సమయంలో బేరుండకుడు కన్నులు తెరిచాడు. ఎదురుగా తననే తదేకంగా చూస్తున్న గజదొంగలను చూసి, ఎవరు మీరు? ఎందుకు నన్ను అదే పనిగా వీక్షిస్తున్నారు అని ప్రశ్నించాడు. స్వామి, ఇలా శరీరం ఖండింపబడి రక్తమోడుతుంటే తెగిన తల నిశ్చలంగా తపమాచరించడం ఎక్కడా చూడలేదు, కనీసం వినలేదు. ఇదెలా సాధ్యమైంది? ఎందుకు ఇంతటి ఘోర తపస్సు చేస్తున్నారు అని ప్రశ్నించాడు గజదొంగల్లో ఒకడు. నేను ఓం అని తపస్సు ఆరంభించడంతో ఈ పరిసరాల్లో ఒక దివ్య తేజస్సు ఉద్భవించింది. దాని ప్రభావంతో ఈ వైపు నుంచి సాగే కాశీయాత్రికులు పలువురు నన్ను దర్శించుకొని వెడుతుండేవారు. ఇంత ఘోర తపస్సు చేయడం ఎవరికి సాధ్యం కాదు అని చెప్పుకునేవారు. నా తపశ్శక్తితో మీ నలుగురిని రప్పించుకున్నాను. అవును, మీ తపస్సు వేరెవరూ చేయలేనిది అన్నారు గజదొంగలు. తపస్సు అనేది ఎవరికైనా సాధ్యమైనదే బదులిచ్చాడు బేరుండకుడు. నలుగురు గజదొంగలు అవునన్నట్లుగా తలలూపారు. నా కష్టం తీర్చడానికే మీరు వచ్చారు. నా వద్ద శిష్యరికం చేయండి. నాకు తెలిసిన విద్యలను బోధిస్తాను. వాటిలో చోర విద్య కూడా ఒక శాస్త్రంగా ఉంది. ఆ తర్వాత మీరు అనుకున్నదంతా సాధిస్తారు. ఆ మాటలకు నలుగురు దొంగలు అంతులేని ఆశ్చర్యంతో చూశారు. స్వామి, మేము మనస్సులో ఏమనుకున్నావో మీకు తెలుసా? జ్యోతిష్యం ఎరిగిన వాడివి. నీకు గురించి నాకు సమస్తం తెలుసు. మీరు గజదొంగలు నికుంభ నగరాన్ని ఈసరికే చాలా దోచుకున్నారు. రాజైన జలధరుడు మీపై గురుగానే ఉన్నాడు. మీ తలకాయలకు పెద్ద బహుమానం ప్రకటించాడు. పలుమార్లు అతన్ని తప్పించుకొని ఇలా అడవులు పట్టి తిరుగుతున్నారు. నిజమే స్వామి, మేము సప్తపుర వాసులం. చిన్నపాటి రాజ్యాలు 7 కొండ కొనల్లోనే ఎలాంటి రాజ్యకాంక్ష లేకుండా, ఎవరితో వైరం లేకుండా ఎంతో వైభవంగా ఉండేవి. పర్వతరాజులుగా గుర్తింపబడిన నికుంభ నగరధీశుడు జలధరుడు మాపై దండెత్తి మా నగరాలను ధ్వంసం చేసి అనేక మంది ప్రాణాలు హరించాడు. చావగా బతికిన పౌరులు పొరుగు దేశాలకు పారిపోయారు. అయితే మా సప్తపుర రాజుల వాసులమైన 7 యువరాజులం గురుకులంలో ఉన్నందున బతికి బట్టకట్టాం. జలధరుడు మా గురుకులంపై దాడి చేసి 3 రాకుమారులను పొట్టన పెట్టుకుని మా నలుగురి కోసం వెతుకులాటలో ఉన్నాడు అని తెలిపారు. వారి మాటలు ఆసక్తిగా విన్న బేరుండకుడు తల పంకించాడు. బతకడానికి మార్గం లేక గజదొంగలుగా మారిపోయారు. దోచుకున్న జలధరుని ఖజానా సొమ్ముతో స్వంతానికి సైన్యం తయారు చేసుకున్నారు. అవునా? ఈ పర్వతాల్లో మీ సైన్యం జలధరునితో యుద్ధం చేయగలరు, అవునా? అవును స్వామి, మీరు దివ్యజ్ఞానంతో మా ఆంతర్యం, మా జీవిత విశేషాలు తెలుసుకున్నారు. మేము నిజానికి గజదొంగలం కానే కాము, వీర రాకుమారులం. సైన్యం తయారీకి ఇతర అవసరాలకు కావలసిన డబ్బు కోసం చోర విద్యలో ఉన్నాం చెప్పడం ఆపాడు గజదొంగల్లో ఒకడు. మిగిలిన విషయం మరో దొంగ వివరంగా చెప్పాడు. స్వామి, జలధరుడు పాలకుడుగా ఉన్న రాజ్యంలోకి ప్రవేశించడం గగనంగానే ఉంది. ఎలాగైనా మమ్మల్ని పట్టుకునేందుకు ఎక్కువ మంది సైనికులను ఏర్పాటు చేసి ఖజానా చుట్టూ పటిష్టమైన కాపలాలు పెట్టుకున్నాడు. మేము ఖజానా కొల్లగొట్టకపోతే తప్ప మేము అనుకున్నది సాధించలేం అని ఒక గజదొంగ తమ ఆంతర్యం చెప్పాడు. అన్నీ మీకు సిద్ధిస్తాయి.
నేను మీకు గురువుగా మీ కోరికలన్నీ తీరుస్తాను. ముందు మీరు ఆ కనిపించే కొలంలో స్నానం ఆచరించి ఇక్కడికి రండి. ఈరోజే మీకు గురువుగా విద్యలు నేర్పుతాను అని చెప్పి పంపాడు. నలుగురు గజదొంగలు శుచిర్భూతులై వచ్చారు. వారి కళ్ళల్లో ఏదో నేర్చుకోవాలనే కాంక్షను బేరుండకుడు వీక్షించాడు. నా ముందు కూర్చొని మనస్సుపై లగ్నం చేయండి అని చెప్పాడు. ఆ నలుగురు తలలోపి గురువును భక్తితో మొక్కారు. శిష్యులారా, మీకు 64 విద్యల్లో కొన్నింటిని ఉపదేశిస్తున్నాను. ఆ నలుగురు గురువు మాటలనే తదేకంగా వింటున్నారు. మీరు గజదొంగలుగా నికుంభ నగరంలో ముద్రపడినవారు. మీకు రాజకోటలో అనేక సార్లు మీరు మోయలేనంత ధనరాశులు లభించినంత మాత్రాన గజదొంగలు కారు. నా విద్యతో మీరు నిజంగానే గజదొంగలవుతారు. అలాగే నేను మీకు నేర్పే ఈ అద్భుతమైన విద్య ప్రభావం వలన మీకు రాజైన జలధరునికి ఎట్టి పరిస్థితుల్లో చిక్కరుగాక చిక్కరు. గురువు మాటలకు నలుగురు ఆసక్తిగా తలలు పంకించారు. తెగిన శిరస్సుతో బేరుండకుడు విద్యాబోధన సాగించాడు. రాత్రి తొలిజాము వరకు సాగిందా విద్యాబోధన. శిష్యులారా, మలిజాము కావస్తున్నది. మీరు నా ఆజ్ఞగా నికుంభ నగరంలో ప్రవేశించి జలధరుని కిరీటాన్ని తీసుకొని రండు. గురువాజ్ఞ మాకు శిరోధార్యం. మా ప్రాణాలైనా అర్పిస్తాం. తెల్లవారుజాము సరికి మీ ముందు కిరీటంతో ఉంటాం చెప్పి నలుగురు కోట వైపు పరుగులు తీశారు. వారు సూర్యోదయం వేళ అయ్యేసరికి జలధరుని కిరీటంతో వచ్చి గురువు ముందు వాలారు. గురువు రెట్టింపు ఉత్సాహంతో వారిని చూశాడు. గురువాజ్ఞ ప్రకారం కిరీటాన్ని తీసుకుని వచ్చాం అని నలుగురు గజదొంగలు వినమ్రంగా నిలబడ్డారు. ఖండితమై నేలపాలైన నా శిరస్సుకు ఆ కిరీటాన్ని అలంకరించండి అని ఆదేశించాడు గురువు బేరుండకుడు. అవశ్యం గురుదేవా అని నలుగురు కలిసి ఆ ఖండిత శిరస్సుకు కిరీటధారణ చేశారు. అంతే, నలుగురు కన్నుల ముందు మహావింత జరిగింది. మరుక్షణం బేరుండకుని శరీర భాగాలు అతుక్కున్నాయి. వెంటనే లేచి నిల్చున్నాడు. శిష్యులారా, మీ మేలు మరువరానిది. నేను తిరిగి పునర్జీవితుడనై ఈ పర్వత ప్రాంతాన్ని ఏలుతానని అనుకోలేదు అని ఆనందంతో నెత్తిన ఉన్న కిరీటాన్ని తన చేతులతో తడిమి చూశాడు. 1000 ఏనుగుల బలం వచ్చింది. పెద్దగా వికటాట్టహాసం చేశాడు. శిష్యులారా, నా కోరిక తీర్చినందుకు మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? నాతో నికుంభ నగరానికి రండి. అక్కడ నా తమ్ముడు నుంచి రాజ్యం నా హస్తగతం చేసుకున్నాక మీ నలుగురికి కావలసిన సాయం అన్ని విధాలుగా చేస్తాను. ఆ పైన మీ సప్తపురాలను మీకే ఇచ్చేస్తాను అని చెప్పాడు. ఆ నలుగురిని వెంటేసుకొని నికుంభ నగరానికి పోయి జలధరుని ఎదుట నిలబడ్డాడు బేరుండకుడు. అన్నను చూడగానే జలధరుడికి చేష్టలుడిగిపోయాడు. 4 ముక్కలైన అన్న ఏకశరీరుడి వచ్చాడంటే అతడితో పోరు ప్రాణాంతకమే అని నిర్ణయానికి వచ్చాడు. తమ్ముణ్ణి కారాగారంలోకి నెట్టేసి తానే రాజుగా ప్రకటించుకున్నాడు. అక్కడ బేరుండకుని అతిథులుగా నలుగురు శిష్యులు విడిదిలో బస చేశారు. వారం గడిచాక ఒక రాత్రి బేరుండకుడు తన సైనికులతో సహా నలుగురిని ఆదమరిచి నిద్రపోతున్న వేళ చుట్టుముట్టాడు. కానీ వారు నిజంగానే ఆదమరిచి నిద్రపోతున్నారు. ఓరి శిష్యులారా, మీరు సప్తపురవాసులు. ఆ పురాలు మాకు వైరులే. అందుకే మీ రాజ్యాలు ధ్వంసం చేశాం. ఇప్పుడు మీరు శత్రుశేషంగా ఉన్నారు. మిమ్మల్ని బతకనీయం అని ఆ విడిది అదిరిపడేలా అరిచి చెప్పాడు. తుల్లిపడి లేచారు నలుగురు. శిష్యులు, గురుదేవా, ఏమిటిది? మాపైన మీరు ఇలాంటి కుట్రకు తలపెడుతున్నారు. ఇది ఎంతమాత్రం హర్షణీయం కాదు. గురు శిష్యుల అనుబంధాన్ని నాశనం చేయకండి అని నలుగురు ఏకకంఠంతో చెప్పి చేతులు జోడించారు. ఆషాఢభూతాల్లాంటి శిష్యులు మీరు. నికుంభ నగరాన్ని దోచుకున్నారు. మిమ్మల్ని క్షమించరాదు. సైనికులారా, నలుగురిని హతమార్చి నిర్జన అడవిలో క్రూరముగాలకు విందు చేయండి అని ఆదేశించాడు. అంతలోనే ఒక సైనికుడు వచ్చి, మహారాజా, మీ తమ్ముడు జలధరుని సైన్యమందిరంలో అపురూపంగా పెంచబడిన రామచిలుకల అకాల మరణానికి గురయ్యాయి అని ఒక బంగారు పంజరం ఎత్తి చూపాడు. అందులో 5 చిలుకలు చచ్చిపడి ఉన్నాయి. ఆ చిలుకలను కోట అవతలకు విసిరివేయమని ఆదేశించాడు. సైనికులు కత్తులకు కదల వీలు లేకుండా కరకత్తుల వలయంలో తల్పాలపై ఉన్న నలుగురు శిష్యులు హతమయ్యారు. వారి తలలు వారి శరీరాల్లో నుంచి వేరయ్యాయి. అప్పటికే ఆ నలుగురు పరకాయ ప్రవేశం విద్యతో చచ్చిన చిలుకల్లోకి తమపై సైనికుల కత్తులు పడకముందే ప్రవేశించారు. కోటపై భాగం నుంచి చచ్చిన చిలుకలను విసిరేసిన భటుడు చూస్తుండగా చిలుకలు గాల్లోనే తెప్పరిల్లినట్టు రివ్వున ఆకాశంలోకి దూసుకుపోయాయి. అయ్యో, చచ్చినట్టు నటించి ఎంత మోసం చేశాయి! అయినా ఇదంతా రాజుకు చెబితే ప్రాణాలు తీస్తాడు అని అక్కడే మరిచిపోయి వెనుదిరిగాడు ఆ భటుడు.
సైనికులు 4 శవాలను మోసుకుంటూ పోయి కోటకు పశ్చిమంలో కూతవేటు దూరంలో ఉన్న అడవిలో విసిరేసి వెనుదిరిగారు. అక్కడికి చేరుకున్నాయి రామచిలుకలు. అవి తమ శవాలను చూసి బోరుమన్నాయి. బేరుండకుడు విశ్వాసఘాతకుడు. శిష్యులని చూడకుండా అన్యాయంగా ధర్మవిరుద్ధంగా చంపేశాడు. వాడిపై పగ తీర్చుకోవాలి. గురుపీఠానికి అటువంటి నీచుడు చేసిన ఘోరానికి వాడిని నరికి పోగులు పెట్టాలి. ఈ క్షణం నుంచి ఇటు రామచిలుకల్లోనూ అటు మానవ శరీరాల్లోనూ పరకాయ ప్రవేశం ప్రక్రియ ద్వారా మనం ఏమి చేయాలో అది చేద్దాం. ఇలా పరిపరి విధాలుగా నలుగురు శిష్యులు ఆలోచించి నాడు బేరుండకుడు చేసినట్లు ఓం అని ఉచ్చరిస్తూ తపస్సు చేద్దాం అని నిర్ణయానికి వచ్చారు. మరింతగా తమ ఆలోచనను సానపెట్టారు. తపస్సును ఆ క్షణం నుంచే చేయడం ఆరంభించారు. అయితే ఇటు చిలుకల్లో కొంతసేపు, మానవ శరీరాల్లో కొంతసేపు ఇలా వారి తపస్సు సాగింది. భక్తి ప్రవృత్తులతో మానసికంగా సాగిన ఆ తపస్సుతో ఆ పరిసరాల్లో తేజస్సులు అలముకున్నాయి. ఇలా 6 నెలలు అయ్యేసరికి తపస్సు అగ్నిగుండంగా వేడి సెగలు విరచిమ్మింది. దాంతో బేరుండకుడు స్వయంగా వచ్చి తన శిష్యుల కఠోర తపస్సును చూసి ఏమీ చేయలేక వెనుదిరిగాడు. ఇది నాయన్లారా గజదొంగల ఘోర తపస్సు అని చెప్పడం ఆపింది పూటకొల్లవ్వ. మరి సాయంత్రమే ఓంకారం వినిపిస్తోంది, పగలు ఎందుకు ఓంకారం వినిపించడం లేదు అని కళింగ యువరాజు మేఘనాథ్ అడిగాడు. అందుకు ఆమె విసుగు చెందగా చెప్పింది, నాయన్లారా పాపం సప్తపుర రాకుమారులు గజదొంగలుగానే గుర్తింపబడ్డా వారిలో కఠోర దీక్ష ఉంది. వారు పగలు రామచిలుకల శరీరాల్లోకి పరకాయ ప్రవేశం ద్వారా ప్రవేశించి అడవుల్లో మేతకు పోతారు. సాయంత్రం ఆ చిలుకలు వచ్చి మానవ శరీరాల్లో ప్రవేశించి తపమాచరిస్తున్నారు. తలా 2 ముక్కలైన ఆ నలుగురు రాత్రంతా తపస్సులో ఉంటారు. ఇప్పటికే బాగా క్షీణించిపోయారు అని తెలిపింది. రాత్రి తొలిజాము వేళ గురువు ఆరుబయలు ప్రదేశంలో రచ్చబండ వద్దకు చేరుకున్నాడు. అతడి వెంట 3 శిష్యులు అనుసరించారు. గురుదేవా, తక్షణం ఘోర తపస్సు చేసే ఆ 4 రాకుమారులు, అదే ఆ గజదొంగలను చూడాలనిపిస్తోంది. అవును గురుదేవా, ఇంతటి విచిత్రమైన కథనాన్ని ఎన్నడూ మేం వినలేదు. అందుకే మనస్సు తొట్టుపడుతున్నది. నాకు అలానే ఉంది గురుదేవా. వారికి ఏదైనా సాయం చేసి వారికి ఎలాగైనా విముక్తి కలిగేలా చేద్దామనిపిస్తోంది. ఆ 2 కలియబరాల్లోకి వెడుతూ మనసావాచ తపస్సు చేయడం ఎంత ఇబ్బందో అని సవరేంద్రుడు వాపోయాడు. శిష్యుల మాటలు విన్నాక గురువు జయేంద్రుడు సన్నగా నవ్వి, మీరు కోరినట్లే చేయండి. 3 కలిసి ఈ గజదొంగల ఘోర తపస్సు జరుగుతున్న చోటికి తక్షణం వెళ్ళి చూడండి. ఏ విధంగా అయినా సాయం చేయండి అని చెప్పి పంపాడు. 3 శిష్యులు కోటకు పశ్చిమ దిశలో ఉన్న అడవిలోకి ఎంతో ఆసక్తిగా ప్రవేశించారు. అక్కడ మరింతగా ఓం అని వినిపిస్తోంది. 3 మెడ మీద వెంట్రుకలు లేచిపోతుంటే ఉత్కంఠగా ఆ వైపు పరుగులాంటి నడకతో చేరుకున్నారు. ఎదురుగా కనిపించే దృశ్యం చూసి కనురెప్పలు పడలేదు. రెప్పలు సాగదీసుకొని మరీ చూశారు. 4 శుష్కించిన దేహాలతో నేలపై పడున్న శరీరాలతో కనిపించారు. వారి శిరస్సులు వేరుపడి ఉన్న జీవంతో ఉన్న వారి ఖండిత శిరస్సులు ఓం అంటూ ఉచ్చరిస్తుంటే 3 పరిసరాలను గమనించారు. అలా వేకువజాం వరకు అక్కడే ఉన్నారు 3 శిష్యులు. అప్పటికే గురువు జయేంద్రుడు అక్కడికి వచ్చి శిష్యుల్ని కలుసుకున్నాడు. అక్కడ తెగిపడిన శిరస్సులు తపమాచరించడంతో నిశ్చేష్టుడై చూశాడు. వేకువలో పక్షులు కిలకిలా రావాలతో ఆ ప్రాంతంలో ఒక్కసారి నిశ్శబ్దాన్ని భంగపరిచాయి. కండ్లు విప్పారు ఆ గజదొంగలు. ఎదురుగా ఉన్న గురు శిష్యులను చూశారు. స్వాగతం గురు శిష్యులారా, మాకు మీ సాయం కావాలి. మీరే మాకు ప్రాణదానం చేయగలుగుతారనే ఆశలో ఉన్నాం. నేల మీద పరున్న శిరస్సులు ఏకకంఠంతో తెలిపారు. మీరు తలపెట్టిన ఘోర తపస్సుతో ఇప్పటికే మీరు చాలా సాధించారు. దైవ కృపకు పాత్రులయ్యారు. మీరు ఏమి చెప్పినా తూచా తప్పకుండా ఆచరిస్తాం అని చెప్పాడు గురువు. మేము సప్తపురాలను తిరిగి నెలకొల్పి ఏలాలనుకున్నాం. కానీ మేము తపస్సు చేసి మహారుషులు సాగే తోవన పడ్డాం. అయినా బేరుండకుడు వంటి నీచమైన గురువును ఈ నేల మీద ప్రాణాలతో నిలవనీయరాదు. గురువు అనే పవిత్ర పీఠాన్ని అతడు అగౌరవపరిచాడు. వాడిని, వాడి సోదరుడు జలధరుణ్ణి చంపి నికుంభ నగరానికి మంచి రాజును ఏర్పాటు చేయాలనే సంకల్పంలో ఉన్నాం. అందుకు మీ సాయం కోరుతున్నాం అని తెలిపారు ఖండిత శిరస్సులు. అవశ్యం సాయపడగలను. మీ కోరిక ప్రకారం మేము 3 వెళ్ళి బేరుండుకుణ్ణి, వాడి తమ్ముడైన జలధరుణ్ణి నిర్జించి తిరిగి రాగలం అని చెప్పాడు మగధేశ యువరాజు చంద్రహాసు. మీకు అంత శ్రమ వద్దు, మేమే ఆ కార్యాన్ని నిర్వర్తించాలి అని గజదొంగలు మగధ దేశ యువరాజు చంద్రహాసుకు తెలిపాయి. మీరు 4 శిరస్సులు వేరు అయ్యి నేల మీద ఉన్నారు. మీరెలా శత్రువులు నిర్జించగలరు
అని ప్రశ్నించాడు అంగదేశ కుమారుడు శబరేంద్రుడు. మీ గురు శిష్యులు నలుగురు కలిసి అదిగో అక్కడ నిర్జీవంగా పడున్న చిలుకల్లోకి పరకాయ ప్రవేశం చేయండి. మీ తనువుల్లో మేము పరకాయ ప్రవేశం చేసి బేరుండకుణ్ణి జలధరుణ్ణి నిర్జించి లిప్తలో వచ్చి మీ శరీరంలోంచి బయటికి వచ్చేస్తాం. ఆ మాటలకు గురు శిష్యులు ఒప్పుకున్నారు. వెంటనే రామచిలుకల్లో పరకాయ ప్రవేశం ద్వారా ఆ పక్షుల దేహాల్లోకి చేరుకున్నారు. ఆ వెంటనే అక్కడ నేల మీద పడున్న గురు శిష్యుల శరీరాల్లో గజ దొంగలు పరకాయ ప్రవేశ విద్యతో ప్రవేశించారు. ఆ వెంటనే నికుంభ నగరం వైపు సాగారు. వారికి ఇంతవరకు మంత్రతంత్ర విద్యలు బేరుండకుని శిష్యరికంలో లభించాయి. వాయు మార్గాన లిప్తలో చేరుకున్నారు. బేరుండకుడు ఒంటరిగా తన మందిరంలో ఏదో దీర్ఘాలోచనలో ఉన్నాడు. తన శిష్యులైన గజదొంగల ఘోర తపస్సు గురించి, రాబోయే పరిణామాల గురించి ఆలోచన చేస్తున్నాడు. వారి వలన ఏదో ఉపద్రవం ముంచుకురానున్నది అని మాత్రం గ్రహించాడు. సరిగా అప్పుడే నలుగురు శిష్యులు ఎదుట నిలబడ్డారు. ఎవరు మీరు? ఎలా కోటలోకి ప్రవేశించారు? నేరుగా రాజమందిరంలోకి రాగలిగారు అని ప్రశ్నించి తన కూర్చున్న చోట నుంచి చురుగ్గా లేచారు. బేరుండక, నీ వంటి గురువుకి బుద్ధి చెప్పడానికే వచ్చిన గజదొంగలం. నీవు మమ్మల్ని హతమార్చినా నీవు నేర్పిన విద్యలతో నేటి వరకు బతుకుతూ వచ్చాం. నీ వంటి పాపాత్మునికి ఈ నేలపై చోటు లేదు. నిన్ను ఆ యమపురికి పంపించి ఆ తర్వాత పుణ్యలోకాలకు తరలిపోతాం. ఆ మాటలు విన్నంతనే బేరుండకుడు చేష్టలుడికిపోయాడు. అతడిని ఒక్క క్షణం ఉపేక్షించకుండానే నలుగురు మీద పడి హతమార్చి కోటలో ఉన్న కారాగారంలో బందీగా ఉన్న జలధరుణ్ణి కూడా చంపేసి తిరిగి అరణ్యంలో తమ శుష్కించిన నిర్జీవ దేహాలను సమీపించారు. ఆ వెంటనే గురు శిష్యుల శరీరాలు విడిచి తమ శరీరాల్లో పరకాయ ప్రవేశం చేశారు. అక్కడే ఉన్న రామచిలుకల్లోంచి గురు శిష్యులు తమ నిజ శరీరాల్లోకి ప్రవేశించారు. వారి కళ్ళెదుటే గజ దొంగలు ఖండిత సరస్సులు మాట్లాడాయి. ఓ గురు శిష్యులారా, మీరు చేసిన సాయం జన్మజన్మలకు మరువలేనిది. మీ కారణంగా వంచక గురువును చంపాం. సప్తపురాలకు వారి వలన వచ్చిన కీడు లేకుండా చేశాం. ఇక తెగిపడిన తమ దేహాల్లో, చిలుకల దేహాల్లో పరకాయ ప్రవేశంతో ఇక జీవించాల్సిన అవసరం లేదు. పుణ్యగతులను వెతుక్కుంటూ ముక్తి మార్గం వైపు సాగిపోతున్నాం అని చెప్పి మృత శరీరాలను విడిచిపెట్టారు. అక్కడే గజదొంగల పార్థివ శరీరాలను గురు శిష్యులే కన్నం చేశారు. చాలాసేపటికి కానీ తేరుకోలేని గురు శిష్యులు మౌనంగా అక్కడి నుంచి కదిలారు.